అందరికీ మరణాత వాక్య భాగమును చదువుకుని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమకు నీ కృపకు నీకు అనేకమైన వందనములు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకొనగలము? దీనితో నీ ప్రేమను పోల్చగలము? ఏమిచ్చి నీ త్యాగమును వర్ణింపగలము? మాటలు చాలని ఏమిచ్చినా సమము కాని విలువైన అమూల్యమైన ఘనమైన నీ అర్పణను బట్టి నీకు అనేకమైన వందనములు. మీరు చూపుచున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రములు. ఈ శిలువ ప్రయాణములో 21వ అంతస్తులోనికి దేవా దినములోనికి మమ్మల్ని నడిపించి నీ నామ మహిమార్థముగా మమ్మల్ని బలపరచుచున్నందుకు తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. మరి ఒక పర్యాయం దీనులను అల్పులను ఒట్టివాడిన మట్టివాడు అయ్యా నిలబడుచుండగా నన్ను ఒక బోరగా వాడుకోనండి. నీ మాటను తేటగా సుస్పష్టముగా మీరే వినిపింపజేసి అయ్యా సకల ఉపకరణముల మీద నీ శిలువ రక్తమును ప్రోక్షించుమని, మీరే విడిచిన వారిని మీ శిలువ ముద్రతో ఆమోదించుమని, మహిమా ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందమని మాకు మంచి బోధకుడై ఉన్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ రోగంబులు నీ పాపంబులు శ్రీ రక్షణకర్త శిలువపై మోసే. నీ రోగంబులు నీ పాపంబులు శ్రీ రక్షణకర్త శిలువపై మోసే. భారమెల్ల ప్రభు పైన వేసికొను, భారమెల్ల ప్రభు పైన వేసికొను. మారోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యము కల్గు, ఎందుకింత చింతనొందెదవు? వైద్యుడులే నాటు ఎందుకింత చేతనొందెదవు? అంది పోచుకో నాటి హృదయము, అంది పోచుకో నాటి హృదయము. నందునంతాట నలుమోకునియున్నాడు, ఎందుకింత చింతనొందెదవు? వైద్యుడులే నాటు ఎందుకింత చింతనొందెదవు? కృప కలిగిన మహిమ పూర్ణుడైన శిలువనాథుడైన యేసు నామమున వాక్యము వినిచిన మీ అందరికీ దైవనామములో దైవ దీవెనలు దైవ ఆశీర్వాదములు గురుడైన దేవుడు నిండుగా మెండుగా దయచేయునుగాక. ఆమేన్. దేవుడి యొక్క సృష్టి విధానములో, దేవుడి యొక్క సృష్టి క్రమములో మానవ జీవితములకే గాని సకల పశువులకే గాని లేక జీవరాశులకే గాని దేవుడు ప్రాణముగా పెట్టినది ఏమిటి అంటే రక్తము ప్రాణముగా ఉన్నది. ఎప్పుడైతే మానవ శరీరములో నుంచి రక్తము తీసివేయబడుతూ ఉన్నదో అతడు జీవము లేని వాడిగా నిర్జీవుడిగా మార్చబడుట మనము గమనించవచ్చు. మానవుడి యొక్క ప్రతి అవయవులలో కూడా ఎక్కడైనా మనం పరీక్షించినట్లయితే రక్త ప్రవాహము లేని స్థలము గాని రక్త ప్రవాహము లేని మానవ దేహమును మనము చూడలేము. దేహములకు
ఆరోగ్యము, ప్రాణము, ఆ ప్రాణము రక్తమై ఉండుట మనమందరము కూడా శాస్త్రీయ పరముగా విజ్ఞానముగా గాని బైబిల్ పరముగా మనము చూడవచ్చు. కనుక బైబిల్ గ్రంథములు సత్యములు తెలియపరిచే గ్రంథమై ఉన్నది అని, ఆ సత్యములను మనము అనుసరించి నడిచినట్లయితే ఇదిగో సత్య మార్గము మనకి ఏమివనై ఉన్నది అంటే జీవమును ఇచ్చినదై ఉన్నది. ఆ జీవము కొద్ది కాలము ఉండి మన నుంచి తొలగబోయేది కాదు గాని, ఆ జీవము కొద్ది దినముల ఉండి మన నుంచి దూరము అయ్యేది కాదు గాని, శాశ్వతముగా మన మధ్యలో ఉండేది, మనము నివసించేది ఆ నిత్య జీవమై ఉన్నది. ఆ నిత్య జీవనం పొందుకోవాలి అంటే ఇదిగో ఒక క్రియను దేవుడు తెలియపరచు ఉన్నాడు. మనకి ఈ లోకములో శరీరములో జీవమై ఏమై ఉన్నది అంటే రక్తమై ఉన్నది. రక్తము ఎప్పుడైతే తొలగించబడుతూ ఉన్నదో ఆ వ్యక్తిని గాని ఆ మనిషిని గాని జీవము కోల్పోయినట్లుగా తెలియపరచు ఉంటారు. అందుకని ఎప్పుడు మానవుడు జీవం కోల్పోయినట్టుగా నిర్ధారిస్తాడు అంటే అతనిలో రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడే. ఇదిగో మానవునికి నాడిని తెలియపరిచేది గుండె. గుండె కొట్టుకున్నంతసేపు కూడా మానవుడు జీవము కలిగిన వాడిగా ఉంటాడు. ఆ గుండె కొట్టుకోవడానికి లేక పంప్ అవడానికి ఇదిగో రక్తము ముఖ్యముగా ఉన్నది. రక్తమే మానవుడు జీవించడానికి సాధనముగా ఉన్నది. అలాగుననే ఇదిగో యేసు వారు తెలియపరచబడిచిన మాట ఏమిటి అంటే ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా నివసిస్తూ ఉన్నప్పుడు ఇదిగో శిష్యులైన వారందరినీ కూడా ఇదిగో సంస్కారము విందులో వారిని కూర్చోబెట్టి దేవుడు రొట్టెను విరిచి వారు భోజనము చేయించి ఉండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తిరుడి, ఇది నా శరీరం అని చెప్పారు. తదుపరి ఆయన అంటున్న మాట, ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. అనగా వ్రాయబడిన మాట ఏమిటి అంటే ఇదిగో ఆయన రక్తము ఒక నిబంధనతో చిందించబడినది ఉన్నది. ఆ మాట మనందరినీ కూడా ఆకర్షించుచూ ఉన్నది. యేసుప్రభు వారి రక్తము నిబంధన అనగా ఏమిటి? నిబంధన అనగా వరంబడిక. నిబంధన అనగా వరంబడిక చేయబడుట. మనమందరము మన జీవిత కాలంలో కొన్ని నిబంధనలు చేయించు ఉంటాం. నిబంధన పత్రాలను రాయించి ఉంటాం. వరంబడిక పత్రములను రాయించి ఉంటాం. వాటిని మరొక భాషలో మనము తెలియపరచాలి అంటే ఇదిగో కుటుంబములో తల్లిదండ్రులైన వారు ఒక నిబంధన పత్రాన్ని రాయించి ఉంటారు బిడ్డలకి. ఏమిటి? వారు తదనంతరము వారి ఈ లోకములో తరించిన తర్వాత, ఈ లోకంలో వారి యాత్ర ముగించిన తర్వాత ఇదిగో నా ఆస్తంత్రయం కూడా నా అనంతరము నా బిడ్డలకు అని ఒక నిబంధనను వారు రాయించి ఉంటారు. అది నిబంధన పత్రము అని లేక వరంబడిక పత్రము అని మనం చెప్పవచ్చు. అయితే యేసు వారు మానవుల కొరకు చిందింపబడిన రక్తము సాధారణమైన రక్తము కాదు. ఆయన నిబంధన ద్వారా మానవుల కొరకు ఈ లోకములో రక్తమును చిందించిన వాడై ఉన్నాడు. అనగా తన ప్రాణములకు మూలమై ఉన్న రక్తములే, తన జీవములకు ఆధారమై ఉన్న రక్తములే ఇదిగో తన ప్రేమను వెల్లడిపరచు నిమిత్తము, మానవుల పాప పరిహారార్థ నిమిత్తము, మానవుల పాపమును పరిహరించుకోవడానికి ఇదిగో దేవుడు తన రక్తమునే మన కొరకు చిందించి వేసిన వాడై ఉన్నాడు. అయితే ఆ రక్తము ఎటువంటిది అంటే నిబంధన చేయబడిన రక్తము, వరంబడిక చేయబడిన రక్తము. ఎప్పుడు దేవుడు నిబంధన చేశాడు అంటే ఈ భూమి సర్వమును సృష్టింపబడక మునుపు అనాదిలో ఒక సభ జరగవచ్చు ఉన్నది. ఆ సభలో దేవుడితో పాటు దేవదూతలైన వారు సభలో కూర్చుని ఉన్న వారై ఉన్నారు.
దేవాది దేవుడు తన ప్రణాళికలు తెలియపరచుచూ ఉన్నాడు. ఇదిగో తన స్వరూపమును అనగా దేవుడు నా పోలికలు మానవుని చేయుదును అని తెలియపరచు ఆయన తన ప్రణాళికను ఆ సభలో అనాది సభలో తెలియపరచు ఉన్నారు. అప్పుడు యేసు అనగా దేవుడి మాటకు అడ్డుపడిన దేవదూతలే వారన్న మాట ఏమిటి అంటే, పరిశుద్ధుడిగా చేయబడిన మానవుడు, భూలోకములో సృష్టింపబడిన మానవుడు ఇదిగో అపరిశుద్ధతను ధరించుకుంటాడు, పరిశుద్ధతను నిలుపుకోలేడు, అపరిశుద్ధతలోనికి వెళ్తాడు. నువ్వు ఎలాగునా ఆ మానవుడిని కాపాడుతావు, ఎలాగునా నీవు రూపంలో కలుగు చేసిన మానవుడిని ఎలాగునా రక్షిస్తావు అని దేవుడి మాటకు అడ్డుపడిన దేవదూతలు అడిగినప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు తెలియపరిచిన మాట ఏమిటి అంటే, ఇదిగో జీవం పెట్టిన మానవుడు మరణంలోనికి వెళ్ళిపోతాడు అని దేవదూతలు అడిగినప్పుడు ఆ జీవం కలిగిన మానవుడు అపరిశుద్ధతను బట్టి, పాపమును బట్టి, మాలిన్యమును బట్టి అపరిశుద్ధతలోనికి వెళ్ళిపోతాడు, అనగా మరణంలోనికి వెళ్ళిపోతాడు, జీవము కోల్పోతాడు. మరలా జీవం పోయిన దాంట్లో జీవము కలగాలి అంటే జీవమే రావాలి. నిర్జీవమైన స్థితిలో ఉజ్జీవింపబడాలి అంటే ఆ సమయంలో జీవమే ప్రధానము. అయితే దేవుడు అన్నాడు, ఆ జీవమును నేను దార పోస్తాను మానవుని కొరకు, ఆ జీవమును నేను ఇస్తాను. ఎలాగూ అంటే ఇదిగో నా రక్తము నేను చిందిస్తాను. అదే ఆయన అక్కడ చేసిన నిబంధన రక్తం. అందుకనే యేసు వారు మానవుని కొరకు చిందించిన రక్తము నిబంధన రక్తము, అనగా వరంబడిగా చేయబడిన రక్తము. ఆయన ఈ భూమి సర్వమును సృష్టింపబడక మునిపే దేవాతి దేవుడు మానవుల రక్షణార్థమై, మానవుల విమోచనార్థమై ఆయన నిబంధన చేసిన రక్తము అది. అయితే ఈ దినమందు దేవుని శిలువ ధ్యానములో ఉన్న మనమే, దేవుని శిలువను ధ్యానిస్తున్న మనమే, ఆయన శిలువ ప్రయాణమును ధ్యానిస్తున్న మనమే, ఆయన శ్రమలను ధ్యానిస్తున్న మనమే, శిలువ గుడారములో ఉన్న మనమే. ఆ నిబంధన ఎటువంటిది అనేది మనము ధ్యానం చేద్దాం. మానవుల రక్షణార్థమే దేవుడు చేసిన నిబంధన ఎటువంటిది? ఆ అనాది సభలో దేవుడు చేసిన నిబంధన ఎటువంటిది అనేది, ఆ నిబంధన ద్వారా దేవుడు రక్తమును చిందించిన వాడే ఉన్నాడు కదా, అది నిబంధన చేయబడిన రక్తము అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే అది ఎటువంటి నిబంధన? వాక్య గ్రంథములోంచి కొన్ని విషయములు ధ్యానించి త్వరితముగా మనము ముగింపులోనికి వెళ్దాం. వాక్య భాగములు చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 73వ వచనములు చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 73వ వచనం, అనగా అక్కడ 68 నుంచి 75 వరకు కలిపి రాయబడి ఉన్నవి. ఇది ఒక రాయబడిన మాట. ప్రభువు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశించి వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనలను, అనగా తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నాడు. ఇదిగో ఇక్కడ రాయబడిన వచనములన్నీ కూడా సృష్టి క్రమము గురించి, తదుపరి ఆయన రక్షించుటకు ఈ లోకములోనికి వచ్చి వేసిన వారై ఉన్నారు అని తెలియపరచుచు, అక్కడ తెలియపరిచిన మాట ఏమిటి అంటే, ఇదిగో ఒక నిబంధనను ఇక్కడ తెలియపరచుచు ఉన్నారు. ఆ నిబంధన ఏమిటి అంటే, ఇదిగో ఇటువంటి నిబంధన యేసు వారు చేస్తున్నది పరిశుద్ధమైన నిబంధన. అది ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, తన పరిశుద్ధ నిబంధన. ఇదిగో యేసు వారు చేసిన నిబంధన అపరిశుద్ధమైన నిబంధన కాదు. ఇదిగో ఆయన మానవుడి కొరకు చిన్న జీవానికి రక్తమును ఇవ్వడానికి, రక్తమును పోషించడానికి ఆయన చేసిన నిబంధన ఎటువంటిది అంటే పరిశుద్ధమైనది. అందుకనే
యేసు వారి రక్తము పరిశుద్ధమైన రక్తము. ఎందుకు అంటే ఆయన చేసిన నిబంధన పరిశుద్ధమైనది. ఆయన మనమందరము కూడా పరిశుద్ధులు కావాలి అని, మనమందరము అపరిశుద్ధతను కలిగి ఉన్న మనమే, అపరిపూర్ణతను కలిగి ఉన్న మనమే పరిశుద్ధులలోనూ పరిపూర్ణతలోనూ సంపూర్ణులుగా కావాలి అని, సంపూర్ణతను మనము ప్రతిపాదించుకోవాలి అని, సంపూర్ణతను మన జీవితంలో మనము కలిగి ఉండాలి అని, ఇదిగో దేవాతి దేవుడే, రక్షకుడైన దేవుడే తాను చేసిన నిబంధన ఎటువంటిది అంటే పరిశుద్ధమైన నిబంధన. అందుకని మనం పాడుకుంటాము కదా, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. రక్తము ప్రాణమయున్నది, రక్తము జీవములకు ఆధారమైనది. మానవుడు కలుగు చేయబడిన తర్వాత ఆ పరిశుద్ధతను అతడు కలిగిన వాడై ఉండి జీవమును కోల్పోయిన వాడై ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు అతడు చేసిన నిబంధనలను బట్టి ఇదిగో నిబంధన రక్తము చిందించబడడానికి, మానవుని కొరకు ప్రోక్షించబడడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి వేసిన వాడై ఉన్నారు. ఆయన చేసిన నిబంధన ఎటువంటిది అంటే మొట్టమొదటిగా లూకాసు వార్త 1:73 రాయబడిన మాట ఏమిటి అంటే ఆ నిబంధన పరిశుద్ధమైన నిబంధన. ఎందుకు పరిశుద్ధమైనది అంటే అపరిశుద్ధతలో ఉన్న మానవుని, అపరిపూర్ణతలో ఉన్న మానవుడిని పరిశుద్ధత ఇచ్చివేసి సంపూర్ణులుగా చేయాలి అని దేవుడు పరిశుద్ధమైన నిబంధనను మన కొరకు చేసిన వారై ఉన్నారు. ఆయన చేసిన నిబంధన పరిశుద్ధమైనది అనగా నిష్కళంకమైనది. అందులో ఎటువంటి దోషము లేదు, అందులో ఎటువంటి వర్ష లేదు, అందులో ఎటువంటి దోషారోపణ చేసే విధముగా లేదు. పరిశుద్ధమైన నిబంధన దేవుడు మన కొరకు చేసిన వాడే. ఈ రోజు దేవుడు నీవు పరిశుద్ధులుగా మారాలి అని, ఇదిగో నీ జీవితము పరిశుద్ధముగా రూపాంతరము చేయబడాలి అని. ఎందుకు అంటే దేవుడు అన్న మాట, దేవుడు తన స్వరూపంలో మానవుని చేసుకున్నాడు. ఇప్పుడు తన స్వరూపంలో ఉండాలి అంటే తన రూపము ఎప్పుడు వస్తుందంటే మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. అందుకే దేవదాసయ్య గారు అన్న మాట ఏమిటి అంటే, నీ రూపాల వన్యములు నా రూపాల వన్యములగును, నీ రూపాల వన్యములు నా రూపాల వన్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవము ధారగా ప్రవహించును, అది జీవము, మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలేను. ఇదిగో దేవుని యొక్క రూపలావణ్యములు మన రూపలావణ్యములగాలి అంటే, మన రూపలావణ్యములు దేవుని రూపలావణ్యములుగా మార్చబడాలి అంటే, ఇదిగో అపరిశుద్ధత కలిగిన మన రూపమే, మన రూపలావణ్యములన్నీ కళంకములు కలిగిన వాటిగా ఉన్నవి. మన రూపలావణ్యములన్నీ కూడా లోకముతో నిండి ఉన్నవి. అయితే ఈ లోకముతో నిండి ఉన్న, కళంకములతో నిండి ఉన్న అపరిశుద్ధమైన ఈ రూపలావణ్యమంతా కూడా దైవ రూపలావణ్యములుగా మార్చబడాలి అంటే ఇదిగో ఒకే ఒక మార్గము, అది రాగును అంటే నా రక్తము ప్రతి నిమిషము దారుణంగా ప్రవహించినది జీవం అన్నారు. ఆ జీవమైన రక్తం ఎప్పుడైతే, ఆ పరిశుద్ధ నిబంధనమైన రక్తము ఎప్పుడైతే మనలో ప్రవహించగలుగుతున్నదో మన రూపము మార్చి ఇదిగో దేవుని యొద్దకు మరలా జీవమును పొందుకుని వెళ్ళగలిగిన వారమై ఉన్నాం.
ఈ రోజు నీవు దేవుని యొక్క పరిశుద్ధ నిబంధన రక్తము ప్రవహింపబడినదా? దేవుని యొక్క పరిశుద్ధ రక్తము నీలో ప్రోక్షింపబడినదా? దేవుని యొక్క పరిశుద్ధ నిబంధన రక్తము ద్వారా నీవు కడగబడినావా? అప్పుడే నీవు దైవ రూప లావణ్యాన్ని సంపాదించుకోగలవు. అప్పుడే నీవు దైవ రూపముగా మార్చబడగలవు. దేవుడు మన కొరకు ఈ నిబంధన అనాదిలోనే చేసిన వాడై ఉన్నాడు. ఆ నిబంధన ఎటువంటిదంటే పరిశుద్ధమైన నిబంధన. మరి ఒక మాటను చదువుకుందాం. ఆ నిబంధన ఎటువంటిది అంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనములో రాయబడిన మాట ఏమిటి అంటే, ఆ ప్రకారమై భోజనము అయిన తరువాత ఆ గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఇదిగో యేసు ప్రభువారు మరి ఒక నిబంధన తెలియపరచి ఉన్నారు. ఇదిగో ఆ నిబంధన ఎటువంటిది అంటే, మొట్టమొదటిగా మనము అది పరిశుద్ధ నిబంధనని చూసిన వారమై ఉన్నాం. ఇదిగో రెండవదిగా ఇక తెలియపరిచిన మాట ఏమిటి అంటే కొత్త నిబంధన. ఇదిగో పాత నిబంధన గ్రంథములు అనేకమైన నిబంధనలు ఉన్నాయి, అనేకమైన నియమములు ఉన్నాయి. కానీ ఇదిగో యేసు ప్రభువారు తెలియపరిచిన మాట ఏమిటి అంటే, ఆ పాత నిబంధనలు ధర్మశాస్త్రము ద్వారా చెప్పబడిన నిబంధనలే గాని, ఆది నుండి ఉన్న నిబంధనలే గాని ఇదిగో ఏమీ కూడా నెరవేర్చబడిన అవసరం లేదు. అవన్నీ కూడా విలీనమై అవన్నీ కూడా ఇదిగో ఇప్పుడు యేసు వారు ఒక గొర్రె పిల్లగా వచ్చి వేసి ఇదిగో పాత నిబంధన గ్రంథములు ఒక శ్రేష్టమైన నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము పాప పరిహారార్థముగా అర్పించవలసినదై ఉన్నది. పాప పరిహారార్థముగా ఇదిగో నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము ప్రోక్షింపబడవలసినదై ఉన్నది. ఇదిగో నిర్దోషమైన దేవుని గొర్రె పిల్ల రక్తము ఇదిగో దేవుడి లోకములోనికి ఎలాగ వచ్చి వేసిన వారని నాడు అంటే లోక పాపములను మోసుకుని పోవు గొర్రె పిల్లగా, అనగా ఆయన ఈ లోకములోనికి రావడమే, అనగా ఆయన సన్నిధిలో రావడమే ఇదిగో కొత్త నిబంధన. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇక్కడ తెలియపరిచిన చిందింపబడిన మీ కొరకు చిందింపబడిన నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఆ నిబంధన ఎటువంటిది అంటే నూతనమైన నిబంధన. ఒకటి పరిశుద్ధ నిబంధన, రెండు కొత్త నిబంధన. యేసు ప్రభువారు ఈ లోకంలోకి రాకపోయి ఉంటే ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధనలు, పంటికి పన్ను కంటికి కన్ను, ఇదిగో హత్య చేయబడిన వాడు, హత్య చేసిన వాడు వారు కూడా మరణ శిక్ష ఉండాలి, ఏ పరిహారము లేదు, వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. కానీ ఇదిగో యేసు వారు ఈ లోకములో ఆయన రక్తమును కొత్త నిబంధన రక్తముగా ఆయన సకల విధములైన నిబంధనలను తొలగించి వేసి ఆయన వచ్చి వేసిన వారు. నీకెంత అవసరమాడు వివరించాడు. నీకెంత నీ ఎదుల దేవుడు ఎంత ప్రేమను కనపరిచిన వాడై ఉన్నాడు. ధర్మశాస్త్ర రీతిగా మనము ఉండాలి అంటే దేవుడు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియపరిచి మోషేకి తెలియపరిచిన వాడై ఉన్నాడు. ఇదిగో దేవుడు మన పాప పరిహార నిమిత్తమే కొత్త నిబంధన రక్తమును ఆయన చెందించిన వాడై ఉన్నాడు. అది కొత్త నిబంధన. ఆ నిబంధన ఎటువంటిది అంటే ఇదిగో యేసు వారి బలియే, యేసు వారి గొర్రె పిల్లగా ఆయన బలవడమే కొత్త నిబంధన. అది ఆ నిబంధన కొత్త నిబంధన ఉన్నది. ఒకటి అది పరిశుద్ధమైన నిబంధన, ఇదిగో రెండవదిగా అది కొత్త నిబంధన, మూడవదిగా చూచుదాం దేవుడి బిడ్డలారా. వాక్య భాగంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక వాక్య భాగంలో నుంచి చదువుకుందాం. ఆ నిబంధన ఎటువంటి నిబంధన అయి ఉన్నదో ఒకటి చూచాము, అది పరిశుద్ధమైన నిబంధన. మరి ఒకటి చూచిన విధముగా అది నూతనమైన నిబంధన, అనగా కొత్త నిబంధన. ఇదిగో మూడవదిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఇలాగ రాయబడి ఉన్నది. అపరాధిగా తీర్చబడును కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించింది. ఎలయనగా యాకోబు నుండి కొందరు రాకమునుపై క్షమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని తలచనులను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేనని వారి ఉండి క్రీస్తుకు దూరస్తులేంటునని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇదిగో ఇక్కడ మరి ఒక నిబంధనలు దేవుడు తెలియపరుచుచున్న వాడు ఉన్నాడు. ఇదిగో ఆయన చేసిన ఆ నిబంధన రక్తము, ఆ నిబంధన ఎటువంటిది అంటే, ఒకటి ఆ నిబంధన, ఆ వరంబడిక పరిశుద్ధమైనదిగా మనము చూచుచూ ఉన్నాం. రెండవదిగా ఆ నిబంధన కొత్త నిబంధనగా మనము చూచుచూ ఉన్నాం. మూడవదిగా ఆ నిబంధన ఎటువంటిది అంటే వాగ్దాన నిబంధన. ఆయన వాగ్దానము చేసిన వాడై ఉన్నాడు. ఇదిగో నీ జీవితంలో దేవుని వాగ్దానము నిరంతరము కానేరదు, దేవుని మాట నిరంతరము కానేరదు. అందుకనే వాక్యము తెలియపరిచిన మాట ఏమిటి అంటే, భూమి ఆకాశములు గతించిపోవునేమో గాని నా మాట ఎన్నడూ కూడా గతింపదు, గతించిపోదు. ఇదిగో దేవుని మాట నిత్యము నిలిచి ఉండేది. ఆయన వాగ్దానము నిత్యము నిలిచి ఉండేది. ఆయన రక్షిస్తాను అని మాట ఇస్తే ఆయన తప్పక రక్షిస్తాడు. ఆయన విడిపిస్తాను అని మాట ఇస్తే తప్పక విడిపిస్తాడు. ఆయన నిబంధన చేస్తే తప్పక నెరవేరుస్తాడు. అందుకనే ఆ నిబంధన ఎటువంటిది అని తెలియపరుచుతున్నాను అంటే వాగ్దాన నిబంధన ఉన్నది. అందుకనే కదా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రాకమునుపు అనేక సంవత్సరముల క్రితమే, ఇంచుమించుగా 700 సంవత్సరాల క్రితమే, ఇదిగో యెషయా భక్తుల ద్వారా తెలియపరుచుచున్న మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథము 53వ వచనములో ఆయన శిలువ శ్రమను ఏ రీతిగా పొందబోచు ఉన్నాడు, ఆ నిబంధనలు ఆయన ఎలాగా తెలియపరుచుచున్నాడు అక్కడ రాయబడినది ఉన్నది. ఇదిగో అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే 53వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథములో, మనమందరము గొర్రెల త్రోవ తప్పిపోతున్నాం, మనలో ప్రతివాడు తనకిష్టమైనదో తొలగను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపు. అతడు దోషులను బాధింపబడినడు, అతడు నోరు తెరవలేదు. వాళ్ళకు దేవుడు గొర్రెపిల్లలు బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయము తీర్పు నొందిన వాడే అతడు కొనుకోబడెను. అతడు నా చెల్లుల అతిక్రమములు మొత్తబడెను కదా. ఇదిగో చెల్లి యొక్క అతిక్రమములు ఆయన మొత్తబడడానికి, ఆవిడ మొత్తబడడానికి వాగ్దానం చేసిన వాడై ఉన్నాడు. వాగ్దానము నిబంధన ఎటువంటిది అంటే వాగ్దాన నిబంధన. ఈరోజు ఆయన నీ జీవితంలో చేసిన వాగ్దానము నీవు విశ్వసించగలిగితే, నీవు నమ్మగలిగితే, నీవు నమ్మించగలిగితే, ఇదిగో వాగ్దాన నిబంధన ద్వారా ఈ లోకంలోనికి వచ్చి రక్షించిన దేవుడు, ఆ వాగ్దాన నిబంధన ద్వారా ఆ నిబంధన రక్తమును చిందించిన దేవుడు, ఆ నిబంధన ఎటువంటిది అంటే వాగ్దాన నిబంధన ఉన్నది. ఇదిగో వాగ్దానం చేయబడిన రక్తమే నిన్ను పోషించినది, వాగ్దానం చేయబడిన రక్తమే నిన్ను పరిశుద్ధులు చేసినది, వాగ్దాన రక్తమే నిన్ను నూతనముగా కొత్తగా మార్చినది. ఆ వాగ్దాన రక్తమే నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చింది. అందుకే యేసు ప్రభువు అంటున్నారు, ఇది నా రక్తము, నిబంధన రక్తము. ఆ నిబంధన ఎటువంటిది అంటే ఆ పరిశుద్ధతలో ఉన్న నిన్ను పరిశుద్ధులుగా మార్చే నిబంధన. ఇదిగో నిన్ను రూపాంతరం చేసి కొత్తదిగా మార్చే నూతన నిబంధన. ఇదిగో వాగ్దానం చేసే వాగ్దానం నెరవేర్చే వాగ్దాన నిబంధన. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే తప్పక నెరవేరుస్తాడు. ఆలస్యమైనంత మాత్రం అది నెరవేరు అని అనుకునవద్దు. కాలం పరిపూర్ణమైనప్పుడు తప్పక అది నెరవేరు అని తెలియపరుచున్న రీతిగా, ఇదిగో కాలం పరిపూర్ణమైనప్పుడు నీ జీవితంలో జరగవలసిన కార్యం, నీ జీవితంలో జరగవలసిన పనులు దేవుడు సఫలపరిచేవాడై ఉన్నాడు. ఆయన తప్పక నెరవేర్చేవాడై ఉన్నాడు. అందుకని ఆయన నిబంధన వాగ్దాన నిబంధన. అదిగో ఆ నిబంధన రక్తమును నీవు ఉండగలిగితే నీ జీవితంలో ఆ వాగ్దానం చేయబడిన ఆ కార్యం నీలో నెరవేర్చబడుతుంది. ఇదేనా నీ అర్పణ, ఇదా నీ సమర్పణ, ఇదేనా నీ అర్పణ, ఇదా నీ సమర్పణ, నీ
కొరకై నర రూపము దాల్చెను, నీ కొరకై కురూపి ఆయను, నీ కొరకై నర రూపము దాల్చెను, నీ కొరకై కురూపి ఆయను. ఏది నీ సమర్పణ, ఏది నీ అర్పణ? ఇదిగో నీ కొరకు వాగ్దానం చేయబడి నరలోకములు దాల్చివేసి ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఇదిగో ఇరు దొంగల మధ్య, ఇష్టులు అయిష్టుల మధ్య, భూమికి ఆకాశములకు అడ్డగా వెలుగు చీకటిల మధ్య భయంకరమైన శ్రమను ఉంది. ఆ వాగ్దానం నెరవేర్చి సమాధి చేయబడి సమాధిని గెలిచి తిరిగి లేచి ఆ దేవుని నువ్వు స్వీకరించగలిగితే నీ జీవితంలో ఆ వాగ్దాన నిబంధన నెరవేరుతుంది. 3-4 మందిగా చూద్దాం. ఆ నిబంధన ఏంటి? ఒకటి పరిశుద్ధమైన నిబంధన, 2 కొత్త నిబంధన, 3 వాగ్దాన నిబంధన. 4వది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆ నిబంధన ఎటువంటిది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనమును చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. ఇదిగో ఇక్కడ మరి ఒక నిబంధనను గురించి తెలియపరుచుచున్నాడు. ఒకటి మనము అది నిబంధన పరిశుద్ధమైనది అని, ఒకటి అది కొత్త నిబంధన అని, మరి ఒకటి అది వాగ్దాన నిబంధనని తెలుసుకుని మనమే ఇక్కడ మరి ఒక నిబంధన దేవుడు తెలియపరుచుచున్నాడు. ఆ నిబంధన ఎటువంటిది అంటే శ్రేష్టమైన నిబంధన. శ్రేష్టమైనది అంటే అమూల్యమైనది. శ్రేష్టము అనే మాటకు అర్థం ఏమిటి అంటే అమూల్యము. అమూల్యము అనగా మూల్యము చెల్లించలేనిది, మూల్యము చెల్లించలేనిది అనగా వెల కట్టలేనిది, వెల చెల్లించలేనిది. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడు చేయబడిన మాట ఏమిటి అంటే ఆయన నిబంధన ఎటువంటిది అంటే ఒకటి పరిశుద్ధమైనది, మరి ఒకటి కొత్త నిబంధన, ఇంకో 3వది వాగ్దాన నిబంధన. ఇదిగో 4వదిగా తెలియపరచవలసిన మాట ఏమిటి అంటే ఆయన చేసిన నిబంధన శ్రేష్టమైన నిబంధన. శ్రేష్టమైన నిబంధన అనగా అమూల్యమైన నిబంధన అనగా మూల్యము చెల్లించలేనిది, వెలకట్టలేనిది. ఇదిగో యేసు వారు చేసిన ఆ నిబంధనకు నీవు ఏమి వెల చెల్లించలేవు. నీవు ఏమి చెల్లించినా ఆ నిబంధనకు వెల కట్టలేము, వెల చెల్లించలేము. వెల కట్టలేని అమూల్యమైన నిబంధన లేక శ్రేష్టమైన నిబంధన మన కొరకు దేవుడు చేసిన వారి ఉన్నారు. మన కొరకు అంత వెలకట్టలేని అర్పణనిచ్చిన దేవునికి దేవుడిని యొద్ద నుంచి ఏమి కోరుచు ఉన్నాడు? దేవుడు ఏమి ఆశించడం లేదు. నీ జీవితమును సరి చేసుకోమంటున్నాడు, నీ జీవితమును సరిచూసుకోమంటున్నాడు, నిన్ను పరిశుద్ధముగా జీవించమంటున్నాడు, నిన్ను నిత్యరాజ్యానికి వారసుడు కమ్మంటున్నాడు. ఆయనలో ఆయన చేసిన దాంట్లో ఆశయం ఉన్నది ఏంటి? దేవుని స్వార్థమేమున్నది? దేవుని యొక్క స్వార్థమేమీ లేదే. ఆ నిబంధనలు ఎటువంటి స్వార్థము లేదే. ఆయనన్నీ కూడా మన కొరికే కదా చేయబడుతూ ఉన్నది. ఆయనన్నీ కూడా మన స్వభావం కొరికే కదా. దేవుడు మన నుంచి ఏం ఆశించి నీవు మోసపడాలి అని, నీవు రూపాంతరం చెందబడాలి అని, నీవు నష్టము పోకూడదు అని, నరకానికి వెళ్ళకూడదు అని దేవుడు ఆ శ్రేష్టమైన నిబంధనలు మన కొరకు చేసిన వారై ఉన్నారు. ఆయన చేసిన నిబంధనకు నువ్వు ఏమి వెల చెల్లించగలవు? ఏమి అర్పించగలవు? ఏమి చెల్లించలేవు కదా. అందుకని భక్తులు అంటారు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది కోడెలానా, వేలాది పొట్టేలానా, వేలాది
మనకు చేసిన అత్యంతమైన ఉన్నతమైన ఉపకారం ఏమిటి అంటే ఆయన శ్రేష్టమైన నిబంధనను మన కొరకు నెరవేర్చిన వారు. అందుకని అది వెలకట్టలేనిది శ్రేష్టమైనది అనే భక్తుడు ఉపకారము అన్నాడు. ఆ ఉపకారం మనం ఏమి చెల్లించగలం? ఆ శ్రేష్టమైన మూల్యమైన అంటే అమూల్యము అంటే మూల్యము చెల్లించలేనిది, దానికి నువ్వు ఎంత మూల్యము చెల్లించి సరిపెట్టలేవు. ఆ నిబంధన శ్రేష్టమైన నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీవు ఆ శ్రేష్టమైన నిబంధన ద్వారా నీ జీవితాన్ని కనుక మార్చుకోగలిగితే నీ జీవితం ఎలాగ మారిపోతుందో తెలుసా ప్రియ సహోదరి? నీ జీవితం ఎలాగ మార్చబడుతుందో తెలుసా ప్రియ సహోదరుడా? ఇదిగో నీవు ఆ శ్రేష్టమైన నిబంధన ద్వారా నువ్వు కడగబడితే నీ జీవితము కూడా వెలకట్టలేనిదిగా, నీ జీవితము కూడా విలువైనదిగా, నీ జీవితము కూడా అమూల్యమైనదిగా, నీ జీవితము కూడా శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. అలాగే మనము కూడా శ్రేష్టమైన వారిగా మార్చబడాలి. అనే విలువ లేని మనము ఏమిచ్చి ఎవరు కూడా మనల్ని తృణీకరించిన మనము, విసర్జింపబడిన మనము, ఎవరు కూడా అపేక్షించుకోని మనము, ఇదిగో అందరూ కూడా ఉపేక్షించుకుంటే దేవుడు తన శ్రేష్టమైన నిబంధన ద్వారా అందరూ మనల్ని కావాలి అనుకునేలాగా, మనకు విలువైన వారిగా, మనకి వెల చెల్లించలేని వారుగా మన జీవితంలో రూపాంతరం చేసిన వాడై ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆ శ్రేష్టమైన నిబంధన రక్తము ద్వారా మనము కడగబడినప్పుడే. అందుకని దేవుడు అంటున్నాడు, ఇది పాప క్షమాపణ కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. ఆ నిబంధన ఎటువంటిది అంటే అపరిశుద్ధులమైన మనల్ని పరిశుద్ధులుగా చేసే నిబంధన. ఇదిగో మనల్ని నూతన రూపాంతరం చేసే కొత్త నిబంధన. అది దేవుడు చేసే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చే వాగ్దాన నిబంధన. ఇది ఇక్కడ 4వదిగా రాయబడినది. ఆ నిబంధన ద్వారా మన జీవితము శ్రేష్టమైనదిగా మార్చబడే శ్రేష్టమైన నిబంధన. ఈరోజు నిన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారు. దేవుని అంగీకరించాము అని, దేవుని వెంబడిస్తున్నాము అని, దేవుని స్వీకరించాము అని నీ జీవితంలో అందరూ కూడా చిన్న చూపు చూసి నిన్ను వెలలేని వారి వల్ల చూస్తున్నారు. భయపడకు. నీకు వెల ఎక్కడ లభిస్తుందంటే పరలోకములో నీకు మెప్పు లభిస్తుంది. పరలోకంలో నీ స్థాయి మారుతుంది. పరలోకంలో నువ్వు జీవ కిరీటం పెట్టుకున్నప్పుడు నీవు స్తుతి ఘనతను పొందుకుంటావు. దేవుడిని స్తుతులతో ఆయనను స్తుతించి ఒక గొప్ప అర్హతలోనికి నువ్వు వెళ్తావు. అది శ్రేష్టమైన నిబంధన. చివరిగా చూసి ముగించుకుందాం. ఆ నిబంధన ఎటువంటిదంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి. ఇది ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే సుస్పష్టముగా యేసు వారి నిబంధన ఎటువంటిది అంటే, ఆయన నిబంధన రక్తము ఎటువంటిది అంటే ఇదిగో నిత్యమైన నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడి నీ కొరకు ఆయన చేసిన నిబంధన ఎటువంటిదో తెలుసా? నిత్యమైనది, అనగా అనిత్యము కానిది. ఈ కొద్ది కాలము ఉండి ఓ కొద్ది కాలంలో తొలగింపబడేది కాదు. కొన్ని సంవత్సరములు ఉండి కొన్ని సంవత్సరములు తొలగింపబడేది కాదు. ఇదిగో కొద్ది మందికే ఉండి కొంతమందికి ఉండేది కాదు. అదిగో ఆ నిబంధన ఎటువంటిదంటే నిత్యమైనది. నిత్యమైనది అంటే అన్ని కాలములలో ఉండేది, అన్ని ప్రజలకు వర్తించేది. ఇదిగో అనిత్యమైన నిబంధన రక్తము, అనగా అది ఆఖరి దినము వరకు, ఆఖరి దినము అనగా ఈ లోకము ముగింపబడే వరకు, లేక నీ జీవితములో చివరి దినం వరకు ఆ నిబంధన రక్తం ఉంటుంది. ఆ నిబంధన రక్తము అనిత్యమైనది కాదు. ఇదిగో నిత్యమైన నిబంధన, నిత్యమైన కట్టడి ద్వారా దేవుడు ఆయన మనలను రక్షించి విడిపించిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఆ నిత్యమైన నిబంధన రక్తంలో నువ్వు ఉండగలిగితే, ఆ నిత్యమైన నిబంధన ద్వారా దేవుడు నిన్ను ఎప్పుడు ఆయన వద్దకు వచ్చినా ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు మన ముగింపు మనకు తెలియదు కాబట్టి, ఇప్పుడు మన చివరి దినము మనం ఎరుగము కాబట్టి, ఈ రోజు మన ముగింపు అయితే, ఈ రోజు ఆ నిత్యమైన నిబంధనలో నువ్వు లేకపోతే విడిచిపెట్టబడతావు. నిత్య జీవాన్ని పొందుకోలేవు. ఆ నిత్యమైన నిబంధన ఎందుకంటే నిత్య జీవులు మనకి ఇవ్వడానికి. ఆ నిత్యమైన నిబంధనలో నువ్వు ఎప్పుడైతే నిలకడగా ఉండగలుగుతావో నిత్య జీవాన్ని పొందుకుంటావు.
వార్తలు చూసినప్పుడు జీవితాలు ఏ విధంగా మార్చబడతాయో చాలా అనూహ్యమైన రీతిగా మార్చబడతాయని కొంతమంది జీవితంలో చూసినప్పుడు తెలియపరచు. గతించిన దినములలో ఆఫ్ఘనిస్తాన్ అనే దేశములకు ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన వ్యక్తియే ఆ దేశములకి ఆర్థిక శాఖకు మంత్రిగా ఉండి కోట్లాది రూపాయల యొక్క వ్యవహారములు వ్యవహరించిన వ్యక్తి నేటి దినమున ఆ వ్యక్తి జీవితం చూస్తే అమెరికా దేశంలో ఒక క్యాబ్ డ్రైవర్ గా తన జీవితాన్ని వెళ్ళబుచ్చుచున్నాడు. ఏమిటి, మంత్రిగా ఉన్నప్పుడు అతడు ధర్మను అర్థించుకోలేదా? మంత్రిగా ఉన్నప్పుడు అతడు స్థాయిని అతను నిలబెట్టుకోలేదు, అన్ని చేశాడు. కానీ అవన్నీ ఎప్పుడైతే ఆ దేశములు కాబూల్ అనేవారు లేకపోతే వారు ఆక్రమించుకున్నప్పుడు, వీరి రాజ్యం కూలిపోయినప్పుడు వీరు అక్కడి నుంచి పారిపోయి లేక అక్కడి నుంచి వైదొలిగి అమెరికా దేశంలోకి వెళ్ళిపోయారు. అమెరికా దేశంలో అతని జీవనం సాగించడానికి అతడు క్యాబ్ డ్రైవర్ గా ఉన్నాడు. ఈ రోజు నీవున్న స్థాయిని బట్టి, నీవున్న స్థితిని బట్టి నీవు నాకు ఏమైనా పర్వాలేదులే, నా స్థితి ఉంది కదా అని నువ్వు ఆలోచించుకుంటున్నావేమో. జాగ్రత్త సమా, ఓడలు బళ్ళు ఓడలయ్యే దినములు రాబోచ్చు ఉన్నాయి. రేపు ఏమి జరుగుతుందో నిశ్చయించుకోలేవు. కానీ ఇదిగో ఈ నిత్యమైన నిబంధనలో కనుక ఆ నిత్యమైన నిబంధన రక్తంలో నువ్వు కడగబడితే ఇదిగో నీవు నిత్య రాజ్యానికి వారసులు కాగలుగుతావు. అందుకని దేవుడు అనాది సభలోనే నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎటువంటిది అంటే, ఆ వడంబడిక ఎటువంటిది అంటే, ఇదిగో ఒకటి పరిశుద్ధమైన వడంబడిక, అపరిశుద్ధమైన మనము పరిశుద్ధులు అవడానికి. రెండు, ఆ నిబంధన కొత్త నిబంధన, మనం నూతనముగా రూపాంతరము చెందడానికి కొత్త నిబంధన. మూడవదిగా అది వాగ్దాన నిబంధన, దేవుడు మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చిన వాడే ఉన్నాడు. నాలుగవదిగా అది శ్రేష్టమైన నిబంధన, అనగా వెల చెల్లించలేనిది అమూల్యమైన నిబంధన. ఐదవదిగా ఆ నిబంధన ఎటువంటిదంటే నిత్యమైన నిబంధన, అనిత్యమైన నిబంధన కాదు. ఆ నిబంధనలు నువ్వు కడగబడ్డావా? ఆ నిబంధనలు నేను పరిశుద్ధులుగా చేసుకున్నావా? ఇక చేసుకోకపోతే ఇదిగో దేవుడు మరణాన్ని పిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన యుద్ధం మోకరించు, సాగిలి పడతాం. దేవుడు అనిత్యమైన నిబంధన ద్వారా మన జీవితంలో నిత్యమైన కట్టడ జరిగించి ఆయన మనల్ని శుద్ధీకరించి బలపరిచేవారు. ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అతి విశ్వాసము అమరీనా రోగి ఎటి వ్యాధి అయినా ఎగిరిపోదా, బటాబోటు కొనుట బహిరంగ కార్యమే, గట్టినా మికా మదిలో గలుగు కార్యము, అతి విశ్వాసము అమరీనా పాపికి ఎటి పాపమైనా ఎగిరిపోదా, అతి విశ్వాసము అమరీనా పేదల కోటి కొదువాయైనా ఎగిరిపోదా, అతి విశ్వాసము అమరీనా రుణాస్తులకు ఎట్టి రుణంబైనా ఎగిరిపోదా, వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘనకార్యము, మనసు యేసుని కథపై మలిపియోచించిన మహిమా కనబడు నీకు, అనుభవమోదరుకు అతి విశ్వాసము అమరీనా పాపి
పాపికి ఎట్టి పాపమైనా ఎగిరిపోదా. పాపికి ఆ పాపము ఎగరగొట్టుకునే లేక తొలగించుకునే మార్గం ఏమిటి అంటే ఇదిగో ఈ నిబంధన రక్తం మీద విశ్వాసం ఉంచడమే. ఇదిగో ఈ నిబంధన రక్తం మీద విశ్వాసం ఉంచితే అట్టి విశ్వాసం అమరిన పాపికి ఎట్టి పాపమైనా ఎగిరిపోదా అన్నట్టుగా మనసు యేసుని కలపై మనిషిని యోచించిన మహిమ కనబడనీకు అనుభవం దొరుకు అని భక్తులు తెలియపరిచిన రీతిగా ఈ రోజు నీ జీవితంలో ఆ పరిశుద్ధమైన నిబంధన ద్వారా, ఆ కొత్త నిబంధన ద్వారా, ఆ వాగ్దాన నిబంధన ద్వారా, ఆ శ్రేష్టమైన నిబంధన ద్వారా, ఆ నిత్యమైన నిబంధన ద్వారా, ఆ నిబంధన రక్తము ద్వారా నువ్వు కనబడగలిగితే ఇదిగో దేవుడు నీ పాపములను, నీ రుణములను, నీ కష్టములను తొలగించువానే అన్నాడు. దేవుని సన్నిధిలో అడుగుదాం, అయ్యా నా పాపములను తొలగించు, నీ నిబంధన రక్తము నా మీద ప్రోక్షించి అయ్యా నన్ను పరిశుద్ధపరచండి, నీ రూపమును నాలో కలిగించండి, నా రూపమును తొలగించివేయండి ప్రభువా, నీ రూపమును నాలో కలిగించండి. నీ రూపము కలిగిన బిడ్డగా నేను ఉండాలి, నీ రూపము కలిగిన వాడిగా నేను ఉండాలి, నీ రూపము కలిగిన దానిగా నేను ఉండాలి. ఆ రూపం ద్వారా రూపాంతరము చెందబడాలి. దేవా నిత్యమైన నిబంధనలో నిలిచింది రూపాంతరము చెందబడగలిగే కృప వాక్యములు దయచేసి బలపరిచి దేవన్న వాక్యాన్ని బిడ్డలందరూ భద్రపరిచి విశ్వాసంలో స్థిరపరిచి ఆ నిబంధన రక్తము ద్వారా ఎప్పుడు ప్రతి ఒక్కరు కడగబడడానికి నీ కృపను అనుగ్రహించమని బలపరిచమని విన్న వాక్యము నూరంతులుగా ఫలింపు దయచేసి కృప చూపించమని దీనుడు నన్ను బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేను మాకు దయచేసి మా ఎడ అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు, మమ్మల్ని క్షమలోంచి లేక తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరమైన నామమున తండ్రి. ఆమేన్.